ఈ శాంపుల్ కలెక్షన్ దగ్గర నుండి మీ దగ్గర వచ్చే వరకు ఎలాంటి ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తారు? అంటే ఎలాంటి థింగ్స్ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి? ఇక్కడ వచ్చి జర్నీ అన్నది ఫస్ట్ ఒక ఎన్ఏబిఎల్ సర్టిఫైడ్ ల్యాబ్తో మాకు టైప్ ఉంటుంది. దాని Okay. తర్వాత ఫ్లెబోటమిస్ట్ అంటే మనం ఎంఎల్టీ డిఎంఎల్టీ చేసిన ఎవరైతే టెక్నికల్ పీపుల్ ఉంటారో వాళ్ళని హైర్ చేసుకుంటాం. కస్టమర్ ఎవరైతే ఆర్డర్ ప్లేస్ అయింటో స్కిల్డ్ పర్సన్ వెళ్ళి కస్టమర్ దగ్గర వెళ్ళి ఒక పద్ధతిలో ఒక ట్రైన్డ్ పర్సన్ కాబట్టి బ్లడ్ డ్రా చేస్తారు. చేసిన బ్లడ్ని ఒక టెంపరేచర్ మెయింటైన్డ్ చిల్లర్లో విత్ మాకు రిమోట్లీ మేము చెక్ చేసుకునే ప్రక్రియ ఉంటుంది, ప్రాసెస్ ఉంటుంది. మాకు రిమోట్లీ ఎంత టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది ఆ బ్లడ్ కలెక్షన్ నుంచి మాకు ల్యాబ్ రీచ్ అయ్యే వరకు అదంతా కూడా మానిటర్ చేసుకున్న తర్వాత ఒక క్వాలిఫైడ్ ప్రొఫెషనల్తోనే ఈ సిస్టమ్ అంతా కూడా ట్రైన్ ప్రొఫెషనల్తోనే బ్లడ్ డ్రా చేసుకున్న తర్వాత అది మాకు కనెక్ట్ అయ్యి త్రూ లాజిస్టిక్స్ త్రూ డిఫరెంట్ మెథడ్స్ నుంచి మాకు కనెక్ట్ అవుతుంది అనమాట. అక్కడ రీచ్ అయిపోయిన తర్వాత నుంచి ఇంకా మా ల్యాబ్లో ఎవరైతే ఉంటారో ఆ ల్యాబ్ ప్రాసెస్ చెక్ చేసుకొని ప్రాసెస్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక మెట్రోలో ఉందంటే 12 అవర్స్లో మేము రిజల్ట్స్ ఇస్తాం. ఇఫ్ ఇట్ ఈస్ ఎ స్మాలర్ టౌన్ ఉందంటే 24 అవర్స్లో యాక్యురేట్ రిజల్ట్స్ విత్ ఎ వెరీ కాంపిటేటివ్ ప్రైజింగ్తో మా దగ్గర ప్రాసెస్. నిజంగా ఇదైతే గ్రేట్ అండి. ఎందుకంటే 2 టైర్ 3 టైర్ తీసుకుంటే సిటీలో ఉన్న వాళ్ళకి కూడా 24 అవర్స్ టైం పడుతుంది ఈజీగా. ఇప్పుడు 24 to 48 అవర్స్ పడుతుంది. ఇంకా 2 టైర్ టౌన్స్లో అయితే మేబీ 72 అవర్స్ కూడా పట్టచ్చు. సో వాళ్ళకు కూడా మీరు అక్యురేట్గా విత్ ఇన్ షార్ట్ టైంలో ఇస్తున్నారంటే గ్రేటే.